Hi friends, now I am discussing accounting standards. In that, AS2, valuation of inventories. First of all, we will discuss introduction. AS2, revised valuation of inventories provide complete guidance for determining the value at which inventories are carried in the financial statement until related revenues are recognized. It also provides guidance on the cost formulas that are used to assign cost to inventories and any written down thereof to net realizable value. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో రిలేటెడ్ రెవెన్యూ రికగ్నైజ్ అయ్యే వరకు ఇన్వెంటరీస్కి ఏ వాల్యూ డిటర్మైన్ చేస్తారో కంప్లీట్ గైడెన్స్ ఏస్2లో తెలుసుకుందాం. It also provides guidance on the cost formulas that are used to assign cost to inventories and any written down thereof to net realizable value. Next, scope. Applicability of AS2 in accounting for inventories. Other than వేటికి AS2 అప్లై కాదు అకౌంటింగ్లో ఇన్వెంటరీస్కి. Work in progress arising under construction contracts, including directly related service contract. Second one, work in progress arising in the ordinary course of business of service providers. Third one వచ్చేసి shares, debentures and other financial instruments held as stock in trade. Service contracts की service providers की అండ్ స్టాక్ ఇన్ ట్రేడ్ వీటికి AS2 అప్లై కాదు. నెక్స్ట్, ప్రొడ్యూసర్స్ ఇన్వెంటరీస్ ఆఫ్ లైవ్ స్టాక్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ మినరల్ ఆయిల్స్, ఓట్స్ అండ్ gases to the extent that they are measured at NRV in accordance with well-established practices in those industries. Livestock, agriculture and forest products, mineral oils, oats, ఇవన్నీ measured at NRV. Definition of inventories చూద్దాం. Held for sale in the ordinary course of business. సేల్ చేయడం కోసం ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఏవేవి ఇంక్లూడ్ ఉంటాయి అంటే ఇట్ ఇంక్లూడ్స్ గూడ్స్ పర్చేస్డ్ అండ్ హెల్డ్ ఫర్ సేల్. పర్చేస్ చేసి గూడ్స్ని సేల్ చేయడం కోసం పెట్టి ఉంటారు. అవి ఇన్వెంటరీ డెఫినేషన్ కిందికి వస్తాయి. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ సచ్ సేల్. ప్రొడక్షన్ ప్రాసెస్లో సేల్లో ఏవేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్లో ఫినిష్డ్ గూడ్స్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రొడ్యూస్డ్ ఆర్ మెటీరియల్స్ అండ్ సప్లైస్ అవైటింగ్ యూజ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. ఇవి కాకుండా వేరే అదర్ దెన్ మిషనరీ, స్పేర్స్, సర్వీసింగ్ ఎక్విప్మెంట్ అండ్ స్టాండ్ బై ఎక్విప్మెంట్ ఇవన్నీ మీటింగ్ ద డెఫినేషన్ ఆఫ్ పీపీఈలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇవి పీపీఈ డెఫినేషన్ కిందికి వస్తాయి. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సప్లైస్ టు బి కన్జ్యూమ్డ్ ఇన్, మెటీరియల్స్ లేదా సప్లైస్ కన్జ్యూమ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. ఇవన్నీ డెఫినేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ కిందికి వస్తాయి. నెక్స్ట్, అలొకేషన్ ఆఫ్ కాస్ట్ టు జాయింట్ ప్రోడక్ట్, బై ప్రోడక్ట్. జాయింట్ ప్రోడక్ట్స్కి బై ప్రోడక్ట్స్కి కాస్ట్ ఎలా అలొకేట్ చేస్తారో చూద్దాం. అవుట్కమ్ జాయింట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు చూద్దాం. వెన్ ద కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్. ప్రతి ప్రోడక్ట్ యొక్క కాస్ట్ సపరేట్గా ఐడెంటిఫైబుల్ చేయగలిగితే వెన్ ద కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్, ప్రతి ప్రోడక్ట్ కన్వర్షన్లో కాస్ట్ని సపరేట్గా ఐడెంటిఫైబుల్ చేయగలిగితే కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సపరేట్ కాస్ట్ ఇంకర్డ్. సపరేట్ కాస్ట్ ఎంత ఇంకర్ అయిందో దాని బేసిస్లోనే క్యాల్కులేట్ చేస్తారు.
కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సపరేట్ కాస్ట్ ఇంకర్డ్. సపరేట్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యిందో దాని బేసిస్లోనే కాస్ట్ని క్యాల్కులేట్ చేస్తారు. వెన్ ద కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ సపరేట్లీ ఐడెంటిఫైయబుల్, ఒకవేళ సపరేట్గా ఐడెంటిఫై చేయలేనప్పుడు అలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ రిలేటివ్ సేల్స్ వాల్యూ. ఎలా కాస్ట్ని అలొకేట్ చేస్తారు అంటే రిలేటివ్ సేల్స్ వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ either at the stage in the production process when the products become separately identifiable or at the completion of production. ఒకవేళ సపరేట్లీ ఐడెంటిఫైయబుల్ చేయలేనప్పుడు సేల్స్ వాల్యూని ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఈచ్ ప్రోడక్ట్ ఎయిదర్ అట్ ది స్టేజ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ స్టేజ్లో కానీ లేదంటే వెన్ ద ప్రోడక్ట్స్ బికమ్ సపరేట్లీ ఐడెంటిఫైయబుల్. ప్రొడక్షన్ స్టేజ్లో ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ప్రోడక్ట్స్ సపరేట్గా ఐడెంటిఫైయబుల్ అయినప్పుడు లేదా ప్రొడక్షన్ కంప్లీట్ అయినప్పుడు. ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎప్పుడైతే ప్రోడక్ట్స్ అనేవి సపరేట్గా ఐడెంటిఫైయబుల్ అయినప్పుడు లేదా ప్రొడక్షన్ కంప్లీట్ అయినప్పుడు. నెక్స్ట్ అవుట్కమ్ మెయిన్ ప్రోడక్ట్ విత్ ఎ బై ప్రోడక్ట్. అప్పుడు చూద్దాం. వెన్ ద బై ప్రోడక్ట్ ఈజ్ ఇమ్మెటీరియల్, బై ప్రోడక్ట్ అనేది ఇమ్మెటీరియల్ అయినప్పుడు బై ప్రోడక్ట్ ఈజ్ మెజర్డ్ అట్ ఎన్ఆర్వి అండ్ దిస్ వాల్యూ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద మెయిన్ ప్రోడక్ట్. బై ప్రోడక్ట్ని ఎన్ఆర్వి బేసిస్లో మెజర్ చేస్తారు అండ్ ఈ వాల్యూని మెయిన్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ నుంచి రిడక్ట్ చేస్తారు. నెక్స్ట్ వెన్ ద ప్రోడక్ట్ ఈజ్ మెటీరియల్, ఒకవేళ ప్రోడక్ట్ అనేది మెటీరియల్ అయినప్పుడు బై ప్రోడక్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ జాయింట్ ప్రోడక్ట్. బై ప్రోడక్ట్ని జాయింట్ ప్రోడక్ట్లా ట్రీట్ చేస్తారు అండ్ అకార్డింగ్ ద అకౌంటింగ్ ఈజ్ డన్. జాయింట్ ప్రోడక్ట్గా ట్రీట్ చేసి ఆ విధంగా అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కన్వర్షన్ కాస్ట్ని ఎలా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. ఎఫ్ఓహెచ్కి, డైరెక్ట్ లేబర్కి, జాయింట్ కాస్ట్కి. ఎఫ్ఓహెచ్లో ఫిక్స్డ్ అయితే కనుక నార్మల్ కెపాసిటీ దగ్గర కన్వర్షన్ చేస్తారు. వేరియబుల్ అయినప్పుడు యాక్చువల్ ప్రొడక్షన్ ఎంతైతే అంత. ఫిక్స్డ్ నార్మల్ కెపాసిటీ అంటే వెన్ యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఆర్ లోయర్ దెన్ ద నార్మల్ కెపాసిటీ. యాక్చువల్ ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి లేదంటే లోయర్ దెన్ ద నార్మల్ కెపాసిటీ కంటే తక్కువగా ఉండాలి. అట్ యాక్చువల్ ప్రొడక్షన్ అయితే వెన్ యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ హయ్యర్ దెన్ నార్మల్ కెపాసిటీ. యాక్చువల్ ప్రొడక్షన్ అనేది నార్మల్ కెపాసిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జాయింట్ కాస్ట్లో మెయిన్ ఆర్ జాయింట్ లేదా బై ప్రోడక్ట్స్. సేల్ వాల్యూ అట్ సపరేషన్. కన్వర్షన్ కాస్ట్ ఎలా జరుగుతుందంటే సేల్ వాల్యూ అట్ సపరేషన్, సేల్ వాల్యూ అట్ కంప్లీషన్ ఎప్పుడైనా. నెక్స్ట్ బై ప్రోడక్ట్ అయితే ఎన్ఆర్వి ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ మెయిన్ ఆర్ జాయింట్ ప్రోడక్ట్. ఎన్ఆర్వి అనేది కాస్ట్ ఆఫ్ మెయిన్ ఆర్ జాయింట్ ప్రోడక్ట్ నుంచి డిడక్ట్ చేసి కాస్ట్ని కన్వర్ట్ చేస్తారు. మెయిన్ ఆర్ జాయింట్ అంటే అలొకేషన్ అట్ రీజనబుల్ అండ్ కన్సిస్టెంట్ బేసిస్. ఎలా అలొకేట్ చేస్తారంటే రీజనబుల్ అండ్ కన్సిస్టెంట్ బేసిస్. నెక్స్ట్ కాస్ట్ ఎక్స్క్లూడ్స్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎక్స్పెన్స్. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ నుంచి ఏ కాస్ట్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చేస్తారు అంటే అబ్నార్మల్ అమౌంట్స్ ఆఫ్ వేస్టెడ్ మెటీరియల్స్, లేబర్ ఆర్ అదర్ ప్రొడక్షన్ కాస్ట్, వీటిని ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ స్టోరేజ్ కాస్ట్ కూడా ఏది రికగ్నైజ్ చేయరు అంటే అన్లెస్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ రిక్వైర్స్ సచ్ స్టోరేజ్. ఈ స్టోరేజ్ అనేది ప్రొడక్షన్ ప్రాసెస్కి రిక్వైర్ అయితే AOH that do not contribute to bringing the inventories to their present location and condition. ఇది అనేది ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చేయదు. ఇది
అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అనేది ఇన్వెంటరీ ప్రజెంట్ లొకేషన్కి తీసుకొచ్చి ఫిక్స్ చేసేది అనేది ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్గా ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ టెక్నిక్ చూద్దాం. ఇన్వెంటరీ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్, ఇన్వెంటరీ నాట్ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్లో ఫస్ట్ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్ చూద్దాం. హిస్టారికల్ కాస్ట్ మెథడ్ కింద అయితే ఫిఫో వెయిటెడ్ యావరేజ్. నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్ కింద రీటైల్ ఇన్వెంటరీ ఆర్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్. It is used when large number of rapidly changing item with similar margins are involved. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేటివి చేంజ్ అయితే అప్పుడు సిమిలర్ మార్జిన్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేంజ్ అయ్యి దాంతోపాటు సిమిలర్ మార్జిన్స్ అనేటివి ఇన్వాల్వ్ అయినప్పుడు యూజ్ చేస్తారు. Cost is determined by reducing sales value of the inventory by the appropriate percentage gross margin. కాస్ట్ ఎలా డిటర్మైన్ చేస్తారంటే సేల్స్ వాల్యూ నుంచి అప్రోప్రియేట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ మార్జిన్ని డిక్రీజ్ చేసి కాస్ట్ని డిటర్మైన్ చేస్తారు. నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్లో రీటైల్ ఇన్వెంటరీ ఆర్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్ చూస్తాం. నెక్స్ట్ స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ కింద ఏమున్నాయో చూద్దాం. ఇట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ నార్మల్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ఆర్ రివ్యూడ్ రెగ్యులర్లీ. ఏవేవంటే మెటీరియల్స్, సప్లైస్, లేబర్ ఎఫిషియన్సీ, కెపాసిటీ యూటిలైజేషన్. ఇప్పుడు ఇన్వెంటరీ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్ ఓవర్. నెక్స్ట్ ఇన్వెంటరీ నాట్ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్ అయినప్పుడు స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. వెన్ ఇండివిజువల్ ఐటమ్స్ కెన్ బి క్లియర్లీ ఐడెంటిఫైడ్ అండ్ స్పెసిఫిక్ కాస్ట్ ఆర్ అట్రిబ్యూటెడ్. ఇండివిజువల్ ఐటమ్స్ అనేది క్లియర్గా ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్ కాస్ట్ని అట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ని ఎలా మెజర్ చేస్తారు? రా మెటీరియల్స్ అయితే కాస్ట్కి మెజర్ చేస్తారు. ఇఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ ఆర్ అబోవ్ కాస్ట్. ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్కి లేదా అంతకంటే ఎక్కువగా సేల్ చేసినప్పుడు కాస్ట్కి మెజర్ చేస్తారు, లేదంటే అదర్వైజ్ రీప్లేస్మెంట్ కాస్ట్కి మెజర్ చేస్తారు. ఫినిష్డ్ గూడ్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లోయర్ ఆఫ్ కాస్ట్ అయితే ఎన్ఆర్వికి మెజర్ చేస్తారు. లోయర్ ఆఫ్ కాస్ట్ అయినప్పుడు ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్ఆర్వి బేసిస్లో ఎలా అంటే రియలైజబుల్ వాల్యూ నుంచి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసి అలాగే ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ తీసేసి మెజర్ చేస్తారు. ఏవేవి డిస్క్లోజ్ చేయాలో చూద్దాం. Information about the carrying amount held in different classification of inventories and the extent of changes in these assets must be disclosed in the financial statements. ఏమేమి డిస్క్లోజ్ చేయాలి అంటే ఏదైనా డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ యొక్క క్లాసిఫికేషన్ ఏదైనా డిఫరెన్స్ ఉన్నాం అండ్ ఏవైనా ఎక్స్టెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దీస్ అసెట్స్, ఈ అసెట్స్లో ఏదైనా చేంజెస్ ఉన్నా ఫినాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ కామన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ చూద్దాం. స్టాక్ ఇన్ ట్రేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ అక్వైర్డ్ ఫర్ ట్రేడింగ్. ట్రేడింగ్ కొరకు గూడ్స్ని అక్వైర్ చేసుకున్నప్పుడు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ అక్వైర్డ్ ఫర్ ట్రేడింగ్. ఏవేవి ఇన్వెంటరీస్లో క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అంటే చూస్తున్నాం. ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రా మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్, స్టోర్స్ అండ్ స్పేర్స్, లూజ్ టూల్స్, ఇంకా అదర్స్. నెక్స్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఏం డిస్క్లోజ్ చేయాలో చూద్దాం. అకౌంటింగ్ పాలసీస్ అడాప్టెడ్ ఇన్ మెజరింగ్ ఇన్వెంటరీస్ ఇంక్లూడింగ్ ద కాస్ట్ ఫార్ములా యూజ్డ్. ఏం డిస్క్లోజ్ చేయాలి అంటే
ఇన్వెంటరీస్ని మెజర్ చేయడం కోసం ఏ అకౌంటింగ్ పాలసీస్ని అడాప్ట్ చేసుకున్నామో దాంతోపాటుగా కాస్ట్ ఫార్ములాస్ని ఏం యూస్ చేసామో డిస్క్లోజ్ చేయాలి. ద టోటల్ క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీస్ టుగెదర్ విత్ ఇట్స్ క్లాసిఫికేషన్ అప్రోప్రియేట్ టు ద ఎంటర్ప్రైజ్. ఇవి ఫినాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయాలి. AS2 is completed. Next we will discuss another accounting standard. Please share and subscribe. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సబ్జెక్ట్ PDF కూడా ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. Bye viewers.